నమస్తే అండి. విజయలక్ష్మి గారికి చిన్న వయసు 41 ఏళ్ళు, కానీ 2 మోకాళ్ళు మార్చాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కీళ్ళవాతం వల్ల వచ్చింది. 2 మోకాళ్ళు కీళ్ళవాతం వల్ల అరిగిపోవడం వల్ల నడవలేని పరిస్థితి, అడుగుదీసి అడిగడం ఇబ్బంది, రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి. అటువంటి స్థితికి రావడం వల్ల మనము 2 మోకాళ్ళు మార్చి 3 నెలలు అవుతున్నది. ఎంతో హాయిగా ఎంతో బ్రహ్మాండంగా నడుస్తున్నారు. రైట్. ఇప్పుడు విజయలక్ష్మి గారు అసలు ఆపరేషన్ ముందు ఎంత ఇబ్బంది ఉండింది? రైట్. చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఓకే, ఏంటమ్మా అసలు ఎందుకు వచ్చింది మీకు ఇది వాతం? మా వంశం నుంచి వచ్చింది అంటే సార్. రైట్. సో ఇళ్ళల్లో నడుస్తా ఉండే, ఇంట్లో ఎవరికో ఉండి వాతం మీకు అట్లా రావచ్చు. ఎన్ని ఏళ్ల నుంచి మీకు మోకాలు నొప్పులు ఉండమ్మా? 3 years నుంచి. ఇప్పుడు లాస్ట్ 3 months లో మీరు చాలా పాడైపోయినారు. కాదమ్మా, ఆపరేషన్ ముందు మీకు ఎంత ఇబ్బంది ఉండే? చాలా అంటే చాలా, అడుగు తీసి అడుగు పెట్టలేకపోయినా సార్. ఓకే ఓకే. అంటే మీకు ఎట్లమ్మా, ఏ రకంగా ఇబ్బందులు ఉండే? అంటే కూర్చోనికి రాకపో, నించోనికి రాకపో, పడుకోనికి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. రోజువారీ పనులు చేసుకోగలుగుతుండేనా? చేసుకోలేని పరిస్థితి? లేదు సార్, ఏం చేయలేదు. ఎందుకు? ఏమైతుండే? పనులు చేద్దామని పోతే ఏమైతే? ప్రాబ్లమ్స్, చేయి నొప్పి, కాలు నొప్పి. రైట్. మోకాలు నొప్పులు అయితే చాలా అంటే స్టెప్ తీసి స్టెప్ వేస్తే ఇబ్బంది, అడుగడుగునే ఇబ్బంది, అంతేనా? సో ఇంత బాధతోటి కూడా మీరు ఎన్నేళ్ళు గుంజుకొని పోయినరు మోకాళ్ళని? 3 years ఇంత బాధ కూడా అనుభవిస్తూ 3 ఏళ్ళు మీరు లాక్కొని పోయినరు. వద్దు ఆపరేషన్ వద్దు అని. ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని 3 నెలలు అవుతుంది. మీకు అసలు ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా బెటర్ సార్. అప్పటికన్నా ఇప్పుడు చాలా నడుస్తున్నాను, నా పని నేను చేసుకోగలుగుతున్నాను. రైట్. సో నడుస్తున్నాను సార్. రైట్. ఎవరి సపోర్ట్ లేకుండా, ఎవరు పట్టుకోకుండా చాలా అంటే చాలా బెటర్ గా నడుస్తున్నాను, మంచిగా. రైట్ రైట్. సో ఆపరేషన్ ముందు మీకు ఎవరో సహాయం అవసరం పడుతుండే? ఎవరి సాయం పడుతుంది. రోజువారీ పనులు చేసుకోలేకపోతుండే. ఇప్పుడు ఆపరేషన్ తర్వాత రోజువారీ పనులు మీ అంతటా మీరు చేసుకోగలుగుతున్నారు. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో ఆపరేషన్ తర్వాత చాలా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ చేసుకుందామని చాలా మంది భయపడతారు కదమ్మా. మోకాల మార్పిడి చేసుకోవాలంటే భయపడతారు. అమ్మో చిన్న వయసులో చేసుకుంటామేమో అని చెప్పి భయపడతారు. రైట్. వాళ్ళకి మీరు నొప్పి ఉంటది ఆపరేషన్ తర్వాత, ఫిజియోథెరపీ చాలా చేయాల్సి ఉంటది, ఆపరేషన్ తర్వాత చాలా బాధ ఉంటది అని భయపడతారు. అది మీరు నిజమే అంటారా, లేకుంటే మీరు ఆపరేషన్ అయిన తర్వాత? ఏం లేదు సార్, చాలా బెటర్ ఉంటది. ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామంటే, ఫిజియోథెరపీ గానీ ఏది గానీ ఏదైనా తీసుకున్నా కూడా 2 నెలలు మనం జాగ్రత్త చేసుకుంటే అది చాలా బెటర్, చాలా ఫ్రీ అవుతుంది, మంచిగా ఉంటది. రైట్ రైట్. నా వయసు అని కాదు, చిన్న వయసు అయినా సరే ఆపరేషన్ చేసుకున్నా ఏది చేసుకున్నా చాలా బెటర్, మంచిది. రైట్. మనం భయపడి ఏది డిసిజన్ తీసుకోవద్దు, కానీ ఆపరేషన్ చేయించుకుంటే బెటర్. రైట్. నా అంత రిలీఫ్ ఎవరు కాలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను చాలా మంచిగా. థ్యాంక్ యూ అమ్మా. నేను చాలా ఏడ్చినాను ఆపరేషన్. ఇప్పుడైతే చాలా కరెక్ట్. సో ఆపరేషన్ ముందు మీరు చాలా ఇబ్బంది పడ్డారు. ఆపరేషన్ ముందు కళ్ళల్లో నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆపరేషన్ టైంలో కూడా మీరు చాలా అవస్థ పడ్డారు. రైట్. సో అవన్నీ ఇప్పుడు ఏమనిపిస్తుందమ్మా? కన్నీళ్ళన్నీ మరి ఎట్లా అనిపిస్తుంది? అన్ని పోయినాయి, అన్నిటి నుంచి బయటపడ్డారా? భగవంతుని దయ. చాలా చనిపోయే దాంట్లోకి బయట వచ్చి పడ్డాను. రైట్ రైట్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కదమ్మా. ఎప్పుడు ఏ బాధ అవస్థ ఏమున్నా సరే నాకు ఫోన్ చేయండి, నాతో టచ్ లో ఉండండి. కీళ్ళవాతం కూడా కంట్రోల్ చేయొచ్చు, మిగతా జాయింట్ల నొప్పులు కూడా మందులతో కంట్రోల్ చేయొచ్చు. మిగతా జాయింట్లు మార్చాల్సిన అవసరం రాదు. బట్ ఇప్పుడు సివియర్ గా వాతం వచ్చి అరిగిపోయినాయి కాబట్టి మోకాలు మనం మార్చినాము. చిన్న వయసు అంటే 41 ఏళ్ళనే 2 మోకాలు మార్చాల్సిన అవసరం వచ్చింది. కానీ మిగతా జాయింట్లు ఇంత బ్యాడ్ గా లేదు కాబట్టి మందులతో నయం చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు మందులు కూడా మంచిగా పనిచేస్తాయి అమ్మా కీళ్ళవాతానికి. బాగా ఇబ్బంది అవుతుంది, బాగా అవస్థ అవుతున్నప్పుడు మళ్ళీ చూడొచ్చు. బట్ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.